నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయమే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. అన్ని వేళలందున అందించేవు జ్ఞానము, అన్ని వేళలందున అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగాని. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. మంచిది, రండి. మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకే మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 96వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా దేవా, నా జీవితంలో నేను కూడా దేవా మరి వేరెవరినో దేవుళ్ళుగా కలిగి రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు మరి నాకు కూడా రక్షకుడిగా, నాకు కూడా ప్రియుడుగా, నాకు కూడా దేవుడుగా మీరు ఈ భూమి మీదకి వచ్చి నా కొరకై శిలువలో చేసిన ఆ బలియాగము ద్వారా నాకు కూడా మీరు ఇచ్చిన రక్షణను బట్టి నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా. నా ఎడల కూడా మీరు కనికరం చూపినటువంటి దేవుడివై అపకారం చేసిన నాకు ఉపకారం చేస్తూ నన్ను కూడా ఒక దైవికమైన నీతిమంతుడిగా చేసిన మీ ప్రేమంతటిని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా. తండ్రి, నేను కూడా ఒకప్పుడు అడినెత్తి మొదలుకు అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేక పాపపు వాసన, మరణపు వాసనతో నా బ్రతుకుని ఈ రోజున క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా చేసేదాని కొరకై మిమ్మల్ని మీరు అర్పణగాను బలిగాను ఆ శిలువకు మీరు అప్పగించుకున్న మీ త్యాగాన్ని బట్టి కూడా నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము దేవా, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము పరీక్షించుకుని సరిచేసుకుని యోగ్యముగా పాలు పొందడానికి కావలసిన కొన్ని హెచ్చరికలను మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మరి పాలు పొందే అర్హత మీరు మా అందరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. మన వర్తమానం యొక్క అంశము బహుగా ఫలించు. దాని కొరకై ఆరాధన వర్తమానంలో యేసు ప్రభు వారి యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారు ఎందు నిమిత్తమైతే భూమి మీదకి పంపించబడ్డారో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చాడు ఆ శిలువ బలియాగం ద్వారా. అందుకనే ఆయన అంటాడు యోహాను సువార్త 17:4, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్నేం చేశాను, మహిమపరిచానన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఫలించడము ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు. ఇప్పుడు అది మనకి చెప్తున్నాడు. ఆయన చేసి ఏదైతే ఆయన చేశాడో దాన్ని ఇప్పుడు మనకి చెప్తూ అంటున్నాడు, నేను ఫలించి తండ్రిని ఎట్లా మహిమపరిచానో మీరు కూడా అట్లా ఫలించడం ద్వారా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఏం చేయబడతాడు, మహిమపరచబడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. ఫస్ట్ నుంచి కూడా మానవుని ఎడల, మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి కూడా మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ద బైబిల్ స్టార్ట్స్ విత్ బ్లెస్సింగ్. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించినాడు? ఎట్లనగా మీరు ఫలించి. అక్కడ ఆగండి, చాలే, మనకంతా తెలుసు కదా. చెప్పండి, దేవుని యొక్క ఇంటెన్షన్ మొదటి నుంచి కూడా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి కూడా మీరు ఫలించాలన్నమాట.
అది యేసు ప్రభు వారు శిలువ బలియాగము ద్వారా ఆయన నెరవేర్చి ఫలించి మహిమపరిచి ఇప్పుడు మనకు చెప్పినాడండి ఆ విషయాన్ని. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఫలించి. సరే, ప్రభు బలిలో పాలు పొందడానికి పూర్వము పౌలు ఇట్లా అన్నాడు. కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 28వ వచనం అన్నాడు. ఏమని? కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగు. ఇది ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందక పోదు. అంటే ఇప్పుడు ఇదే సమయం చెప్పండి? ఇప్పుడు ఇదే సమయం అండి, పరీక్షించుకునే సమయం కదా. పరీక్షించుకున్నాకనే నువ్వు పాస్ అయితేనే ప్రభువులో చేయాలి. ఇప్పుడు పరీక్షకి ఏం కావాలా? పరీక్షకి ఏం కావాలా? క్వశ్చన్ పేపర్ కావాలా. ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపరే సెకండ్ మెసేజ్. ఎందుకు రెండో వర్తమానం? డైరెక్ట్గా 4 మాటలు చెప్పేసి లేకపోతే ప్రార్థన చేసి బళ్ళు ఇచ్చేయచ్చుగా. కాదు, పరీక్షించుకోవడానికి ఏముండాలా? క్వశ్చన్ పేపర్ ఉండాలి. సరే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చే ఇన్విజిలేటర్ ఎవరు? నేనే. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తాను. ఆ క్వశ్చన్ పేపర్లో 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలు నువ్వు ప్రభు వల్ల చేయి వేయాలి అంటే అట్లీస్ట్ ఎన్ని ప్రశ్నలకి రైట్ ఆన్సర్ రాయాలా? 5టికి రాస్తే ఫస్ట్ డిస్టింక్షన్ అండి. జస్ట్ అర్హత పొందడానికి అట్లీస్ట్ అన్నాను నేను. అందుకని కనీసం 3 ప్రశ్నలకైనా నువ్వు సరైన సమాధానము రాయాలి. రెడీనేనా? ఇప్పుడు మీరు ప్రశ్నాపత్రం రిలీజ్ అవుతుంది. మన వర్తమానం యొక్క అంశము ఫలించుట. మూలవాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ 5 ప్రశ్నలు అన్నాను. ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏ రోజునైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించినావో, ఏ రోజునైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీ దేవుడిగా నువ్వు అంగీకరించి ఆ ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుల్లో చేయి వేస్తున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ విశ్వాస జీవితంలో నేను ఫలించినానా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఏ విషయాల్లో ఫలించాలి అంటేనే ఇప్పుడు 5 సంగతులు చెప్తానన్నాను. రండి దేవుని వాక్యంలో నుంచి చూద్దాం త్వరగా ఒక 5 సంగతులు ఏ విషయాల్లో మనం ఫలించాలి అని మన పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. మొదటి సంగతి, అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. చాలండి, అక్కడికి ఆగుదాం. ఇప్పుడు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఇట్లా రాసుకుందామా? మొదటి మాట ఏం ఫలం అని రాసుకుందాం చెప్పండి? సువార్త ఫలము అని రాసుకోండి. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూస్తే త్వరగా దాని మీద వివరణ ఇస్తాను నేను. ఇప్పుడు మొదటిది ఏం ఫలం ఫలించాలట మన జీవితంలో? సువార్త అనే ఫలం ఫలించాలట. రైట్? ఇప్పుడు నా వైపు చూడండి. అసలు ఇంతకీ సువార్త అంటే సువార్త అంటే ఏంటంటే మీరు ఎంత మౌనం అయిపోతే ఇక ఫలం ఎక్కడొచ్చి ఉంటుంది? అయితే ఇక అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్లే ఇప్పుడు చెప్పేయచ్చు, ఫెయిలా పాసా అనేది. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే మీరేం చెప్పినారంటే మంచి వార్త అని చెప్పినారు. నేను అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా విని సమాధానం చెప్పాలి సుమా. నేను సువార్త అనే పదానికి అర్థం ఏంటని అడగల. అర్థం ఏంటని అడిగితే సు అంటే మంచి, వార్త అంటే మాట, మంచి మాట అని చెప్పిన మీ సమాధానం రైట్ అయ్యేది. నేను అడిగాను అసలు సువార్త అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ద గాస్పెల్? ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఆరాధన కూడా ఎందుకట్లా నలుగురే క్రమం తర్వాత ఒకళ్ళు ఆరాధన చేయాలి. బిగర్గా చెప్పండి, స్పష్టంగా చెప్పండి, ఏంటి సువార్త అంటే? అకార్డింగ్ టు బైబిల్ చెప్పాలా? విత్ రిఫరెన్స్. అకార్డింగ్ టు బైబిల్ విత్ రిఫరెన్స్. వాట్ ఈస్ మెంట్ బై ద గాస్పెల్? విత్ రిఫరెన్స్ అకార్డింగ్ టు బైబిల్. తీయండి త్వరగా, టైం అయిపోతా ఉంది నాకు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. దట్ ఈస్ ద గాస్పెల్. 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. ఇదండి సువార్త అంటే. ఎవరైనా మిమ్మల్ని సువార్త అంటే ఏంటి అంటే, ఇదిగో
బైబిల్ ఆధారంగా చెప్పాల్సినటువంటి రిఫరెన్స్ ఇది. కాబట్టి సువార్త ఫలము ఫలించాలట. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఇద్దరికి చెప్తానే వర్తమానము, ఇద్దరికి చెప్తాను. ఎవరెవరికి? ముందు ఎవరైతే ఇంకా ప్రభు బల్లో చేయవేయకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్రభువుని ఆరాధించుకుంటున్నారో, ఎవరైతే ఇంకా ప్రభు ఇచ్చేటటువంటి రక్షణను పొందకుండా ఆయన హీఈస్ మై బిలవ్డ్, హీఈస్ మై సేవియర్, నా సొంత రక్షకుడు అని చెప్పిన అనుభవంలో లేకుండా ఉన్నారో వాళ్ళకి ముందు చెప్తాను, తర్వాత మీకు చెప్తాను. ముందు వీళ్ళకి చెప్పనివ్వండి. ఇంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు కదా ప్రియమైన యవ్వన బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, సువార్త విన్నావు కదా. ఏంటి సువార్త అంటే? లేఖనముల ప్రకారం యేసు ప్రభువారు నీ పాపముల కొరకే ఆయన చనిపోయినాడు. లేఖనముల ప్రకారం యేసు ప్రభువారు నీ కొరకే సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం యేసు ప్రభువారు నీ కొరకే మరణాన్ని గెలిచి పునరుత్థానుడే తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారం యేసు ప్రభువారు నీ కొరకే మరల మధ్యాకాశంలోనికి తిరిగి రానై ఉన్నాడు. దిస్ ఇస్ ద గాస్పెల్, సువార్త. ఈ సువార్తని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నావు, మాదాపూర్లో ఉన్నటువంటి బైరిషబాకి అటెండ్ అవుతున్నావు, వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఒక విజిటింగ్ గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నావే తప్ప ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో సువార్త అనే ఫలం ఫలించిన అనుభవం ఉందా? ఆయన నా పాపంల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నా కొరకు రానై ఉన్నాడు అని నువ్వు ఆ ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన అనుభవం ఉందా? లేకపోతే ఊరికి వచ్చి వెళ్ళిపోతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇక సమయం లేదు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడో, నీ ప్రాణం పోకడ ఎప్పుడో తెలియనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. జాగ్రత్త స్నేహితుడా, ఇప్పుడైనా సరే నీలో సువార్త అనే ఫలం ఫలిస్తే నువ్వు కూడా రక్షకుడైన యేసు ప్రభు వారిచ్చే రక్షణని సంపాది. వాళ్ళకి ఇప్పుడు మీకు ఎవరైతే ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందడానికి కొరకు సువార్తను అంగీకరించి రక్షించబడి ప్రభుని ఆరాధిస్తూ ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి ఓ సంఘమా, ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలా? ఎప్పుడు యేసు ప్రభు వారిని అంగీకరించావు? ఎప్పుడు సువార్తను అంగీకరించావు? ఎప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణను సంపాదించావు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీలో సువార్త అనే ఫలం ఫలించిందా? అంటే దాని అర్థం ఏంటి అంటే, సువార్త ద్వారా రక్షించబడిన నీవు అనేక మందికి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తివేనా అని. బల్లిచ్చేటప్పుడు అక్కడ ఇట్లా చెప్తారు, ఏమని? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములను గురించి ప్రచురించుదురు అంట. ఇప్పుడు చెప్పండి, మీ గుండె మీద చేయేసి, అన్న పోయిన ఆదివారం విద్యాధరరావు అంకుల్ వచ్చి చెప్పిన దగ్గర నుంచి ఈ వారం వరకు కూడా, ఈ వారం అంతట్లో నేను రోజు సువార్త ప్రకటించినానన్నా, నేను చాలామందికి సువార్త చెప్పినానన్నా, చాలామందికి నా రక్షణ సాక్ష్యం చెప్పినానన్నా, చాలామందికి యేసు ప్రభువుని పరిచయం చేసినానన్నా, నౌ ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ పార్ట్ ఆఫ్ ద టేబుల్ అన్నా అని చెప్పగలిగిన వారు ఉంటే చూపించండి, మీకు కుడి చేయి చూద్దాం. మరి అంటే నువ్వే సువార్త ఫలం ఫలించట్లా. ఇట్లా అనొచ్చు నువ్వు, అన్నా నీకులాగా మాకు వాక్శక్తి లేదు, ఆ వాక్చాతుర్యం లేదు, అంత ధైర్యంగా రోడ్డు మీద నిలబడి సువార్త మేము చెప్పలేమన్నా, మాకు ఆ ధైర్యం లేదన్నా. అంటే నేను ఇట్లా అడగనివ్వండి, సువార్త పత్రికలు ఉన్నాయిగా మన దగ్గర. అట్లీస్ట్ ఒక సువార్త పత్రిక అయిన రోజుకి ఒక వ్యక్తికి, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు, నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, నీ ఇంటికి వెళ్ళేటప్పుడు, నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు బజార్కి వెళ్ళేటప్పుడు, రోజుకి ఒక వ్యక్తికి నీ జర్నీలో ఒక్క వ్యక్తికి ఒక సువార్త పత్రిక అయినా పంచొచ్చా పంచకూడదా? పంచగలమా పంచలేమా? మరి ఈ పాటికి 7 అయిపోయి ఉండాలిగా. ఆ వారం నుంచి ఈ వారంకి అన్నా ఇదిగో 7 సువార్త పత్రికలు పంచానన్నా, నేను ప్రభుని గురించి ప్రచురం చేసి వచ్చానన్నా చెప్పగలవా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడిగా అంగీకరించి నీ నోరు తెరిచి సువార్త చెప్పలేకపోతున్నావు, లేదా ఒక కరపత్రికనిచ్చైనా సువార్తను ప్రకటించలేకపోతున్నావు అంటే నీలో సువార్త అనేటటువంటి ఫలము ఇంకా ఫలించలేదేమో స్నేహితుడా, జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, మీరు బహుగా సువార్త అనే ఫలం ఫలించినప్పుడే మీ ద్వారా తండ్రి అనే దేవునికి ఏమొస్తుంది? మహిమ. అది దైవజనుడు భక్సింగ్ గారు సంఘానికి నేర్పించిన క్రమం. సంఘముగా కలిసి అనేకమైన సమీప ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయడం నేర్పించినాడు దైవజనుడు భక్సింగ్ గారు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి, వ్యక్తిగతంగా నీ జీవితంలో పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగతమైనటువంటి సువార్తీకరణ చేసేటటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీలో సువార్త అనే ఫలం ఏమైనట్లు చెప్పండి? ఫలించింది. అప్పుడే నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ. పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా? పరీక్ష చేసుకుని చెయ్యి. రెండవది మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా టైం అయిపోతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం.
పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగినటువంటి ఫలమును మీరేం చేయండి? ఫలించండి. రెండవ ఫలం ఏం ఫలం అండి? రెండవ ఫలము మారు మనస్సు అనేటటువంటి ఫలం. అది రాసుకోండి, త్వరగా వివరణ ఇస్తా. మారు మనస్సు అనేటటువంటి ఫలం. ఇద్దరికి చెప్తానన్నాను కదా, ముందు ఒకరికి చెప్పనివ్వండి. పార్ట్ ఏ వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు బెయిర్షిబాకి? ఇన్ని సంవత్సరాల నుంచి బెయిర్షిబాకి వస్తున్నావు, పోతున్నావు ఒక విజిటింగ్ గెస్ట్ లాగా. హాయ్ అంటున్నావు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నావు, మళ్ళీ వెళ్ళేటప్పుడు బాయ్ అంటున్నావే. కానీ ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో ఇప్పుడు గుండెమే చేసుకుని పరీక్ష చేసుకో. పరిశుద్ధాత్మదేవుడు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనస్సు వచ్చిందా? మారు మనస్సుకు తగినటువంటి ఫలం. అందుకని వాళ్ళకట మారు మనసు లేకోకుండా వచ్చేసినారట బాప్టిజం తీసుకుందామని. అందుకని వాళ్ళని చూసి బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి అసలు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఫస్ట్ మీరు మారు మనసుకు తగినటువంటి ఫలం ఫలించండి అన్న. కాబట్టి జాగ్రత్త ఎవరి పిల్లలారా, జాగ్రత్త ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సంగమా జాగ్రత్త. మారు మనస్సు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన సువార్త ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. అంతటా యోహాను చెరపట్టబడినన్న సంగతి యేసు విని, అప్పటి నుండి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కావున మారు మనస్సు పొంది సువార్తను మీరు నమ్మండి. మారు మనస్సుకు అంత ప్రాముఖ్యత ఉంది. మనస్సును ఏం చేసుకోవాలా? మార్చుకోవాలి. అంటే పౌలు అంటాడు రోమపత్రికలో, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము సమాధానం అన్నా. పైన అంటాడు 5వ వచనంలో, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాలందు లక్ష్యం ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలందు లక్ష్యం ఉంచుతారు. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనస్సు, మార్పు చెందినటువంటి మనస్సు ఉండాలి బిడ్డ. ఊరికే వచ్చిపోవడం కాదు దేవుని మందిరానికి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, నీ మనస్సు మార్చబడాలా. ఇంకా శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉండకూడదు. కానీ పౌలు రోమాపత్రిక రాస్తూ 1వ అధ్యాయం 28లో అంటాడు, వారు తమ మనస్సుల్లో దేవునికి చోటు ఇవ్వనొల్లని కారణాన్ని బట్టి చేయరాని కార్యములు చేయడానికి దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడని రాయబడి ఉంటుంది. జాగ్రత్త. దేవుడే అప్పగించినాడంట. ఎవరికి అప్పగించినాడు? భ్రష్ట మనసుకు అప్పగించినాడు. అప్పటి వరకు తెచ్చుకోవద్దు. ఎందుకు అప్పగించినాడు భ్రష్ట మనసుకి? ఆ వచనంలోనే ఉంది, వారు తమ మనస్సులలో దేవునికి ఏమి ఇవ్వలేదట? చోటు ఇవ్వాల. అన్ని శరీర సంబంధమైనవే, అన్ని లోక సంబంధమైనవే ఉన్నాయి వాళ్ళ మనస్సుల్లో. కానీ దేవునికి, దేవుని మాటలకి, దేవుని పాటలకి, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వలేదు. కాబట్టే భ్రష్ట మనసుకు అప్పగించినాడు. అట్లా ఉండొద్దు బిడ్డ. మారు మనసు పొందు. వీళ్ళకి ప్రభువుని అంగీకరించిన వారు ఎప్పుడు మారు మనసు పొందావు? ఇక్కడ నిలబడ్డావు, నీ కుడి చేయి చూపించావు, దేవుని ఎదుట, దూతల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, సేవకుల ఎదుట నేను మారు మనసు పొందానండి అని నువ్వు కుడి చేయి చూపించి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టే నీకేమిచ్చారు? బాప్టిజం ఇచ్చినారు. ఇప్పుడు చెప్పు, ఎప్పుడు మారు మనసు పొందావు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో ఇప్పుడు ప్రభువుల్లో చేయవేయడానికి ముందు నువ్వేం పరీక్ష చేసుకోవాలా? మారు మనస్సుకి తగినట్లుగానే నేను బ్రతుకుతున్నానా లేదా? చాలా మంది చివరి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు, సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులు మందిరంలో బాగానే ఉంటున్నారు. వాళ్ళ వర్క్ ప్లేస్లో, వాళ్ళ కాలేజీలో, వాళ్ళ స్కూల్లో మంచిగా ఉండట్లేదు. వారి సాక్ష్యాన్ని కాపాడుకోవట్లేదు. కారణం ఏంటి? సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి మారు మనసు పొందినటువంటి అనుభవం బహుశా అనుభవంలో లేనే. మారు మనసు పొందాం మేము అని చెప్పి బాప్తిస్మంలో సాక్ష్యం అయితే ఇచ్చినావు, కానీ మారు మనసుకు తగినటువంటి ఫలం ఫలించుకోకుండా, అంటే మారు మనసుకు తగినట్లుగా నువ్వు జీవించకపోతే నీ దైనందిన విశ్వాస జీవితంలో యు ఆర్ ఫెయిల్డ్. జాగ్రత్త బిడ్డ. వాడు నరకంలోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది వాడికి లూకాసు వార్త 16లో ఉన్న ధనవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే లూకాసు వార్త 12 ఒక ధనవంతుడు ఉన్నాడన్న. అందుకని లూకాసు వార్త 16లో ఉన్న ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది? పాతాళంలోకి వెళ్ళాక గుర్తొచ్చింది.
ఎట్లా గుర్తొచ్చింది? ఏమన్నాడు వాడు అక్కడికి వెళ్ళాక? లాజర్ని అక్కడ పంపించు, మా ఇంటి దగ్గర ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారైనా మారు మనసు పొందెదరేమో అన్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? వాడు కూడా దేవుని మందిరానికి వచ్చినోడే, వాడు కూడా వాక్యాన్ని విన్నోడే. ఎట్లా చెప్పగలవన్నా వాడు దేవుని మందిరానికి వచ్చినోడని? ఎట్లా చెప్పగలవంటే సింపుల్. వాడు అబ్రహామును సంబోధించేటప్పుడు ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని వాడికి ఎట్లా తెలిసింది? విన్నాడు వాడు దేవుని మందిరంలో, వాక్యం విన్నాడు. కాబట్టి అబ్రహాముని తండ్రి అయిన అబ్రహామా అని సంబోధించాడు. కానీ ఏం చేయలేదు వాడు భూమి మీద బ్రతుకున్నన్నాళ్ళు? మారు మనసు పొందలా. కాబట్టి పాతాళంకు వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ఇక్కడి నుంచి ఎవరినైనా ఒకళ్ళు పంపించండి, నాకు ఇంటి దగ్గర ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాడైనా మారు మనసు పొందుతారేమో. అంటే చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నేను భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా నేను మారు మనసు పొందిన వాడిని కానే కాదు. ఇట్ మీన్స్ మారు మనసుకు పొందిన ఫలం ఫలించలేదు వాడు. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. ఎంతకాలము మారు మనసు పొంది కూడా మారు మనసు పొందిన వ్యక్తికి తగినట్లుగా జీవిస్తావు, జాగ్రత్త, నష్టపోతావు. ఫలం దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బయట సమాజం సాక్ష్యం ఇవ్వాలి, ఎస్ కరెక్టే, ఈ వ్యక్తి మారు మనసు పొందకముందు ఇట్లా ఉండేవాడు, ఇట్లా బ్రతికేవాడు, కానీ ఇప్పుడు ఇతనిలో చాలా మార్పు వచ్చిందండి. ఇతని మాట విధానం మారింది, ఇతని వస్త్రధారణ మారింది, ఇతని నడవడిక మారింది, ఇతని ఆలోచన విధానం మారింది, ఇతని చూపు మారింది, ఇతని వినికిడి మారింది, ఇవన్నీ మారినాయి అండి అని సాక్ష్యం వస్తే అప్పుడు నువ్వు మారు మనసుకు తగినటువంటి ఫలం ఫలించినట్లు బిడ్డ. ఈ అనుభవము పరీక్ష చేసుకుని సరి చేసుకుని ఆ రొట్టెలో ఆ పాత్రలో మనం పాలు, ఇది 2. మూడవది ఏం ఫలము? పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము పొందినట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందనివ్వడి. ఏ ఫలం అంటే మూడవది ఏ ఫలం అండి? నీతి అనేటటువంటి ఫలం, నీతి ఫలం. ఇప్పుడు వీళ్ళకి చెప్పనివ్వండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు దేవుని మందిరానికి, బెయేర్షెబాకి? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో నీతిమంతుడిగా మార్చబడిన అనుభవం ఉందా? మనిషి ఎవరు? ఆ పిల్లల్ని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు? పిల్లల్ని ఇక్కడ ఉంచకూడదు, ఈ టైంలో స్కూల్లో కూర్చోబెట్టాలా, వాళ్ళు వెళ్ళరన్నా, వాళ్ళు ఏడుస్తారన్నా అంటే తల్లి కూడా వెళ్ళి కూర్చోవాలా. స్కూల్లో వదిలిపెట్టి వచ్చేట్లా ఇంటికి, అట్లాగే అక్కడే కూర్చోబెట్టాలా. పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళని. సరే, వాస్తవంగా మనిషి ఎవరు? బైబిల్ 3 సంగతులు చెప్తుంది మానవుని యొక్క నీతిని గురించి. మొదటి మాట రోమాపత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంది, మానవుని యొక్క సమస్త దుర్నీతి మీద కూడా అన్నట్టు దేవుని యొక్క కోపము మండుచున్నది అన్నాడు. ఈ వచనం ప్రకారం మానవుడు ఎవరు? దుర్నీతిపరుడు. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో యేసు ప్రభువారు అంటారు, దేవుడు నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు అన్నాడు. ఈ వచనం ప్రకారం మానవుడు ఎవరు? అవినీతిపరుడు. మూడవది యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మా యొక్క సొంత నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి పేలికల లాంటివన్నాడు. ఈ వచనం ప్రకారం మానవుడు ఎవరు? స్వనీతిపరుడు. ఇది మానవుని నీతి. బైబిల్ అంటుంది రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, అందరిని త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరేన్. ఇట్ మీన్స్ దేర్ ఈస్ నో రైచియస్నెస్ పర్సన్ ఇన్ దిస్ ఎర్త్. మరి నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. మనం అందరం దుర్నీతి పరులమే, అవినీతి పరులమే, స్వనీతి పరులమే. ఇంకెంతకాలం దుర్నీతి అవినీతి స్వనీతిలో బ్రతుకుతావు స్నేహితుడా? ఇన్ని సంవత్సరాల నుంచి బెయేర్షెబాకు వస్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, నీతిమంతుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క దైవికమైనటువంటి నీతేంతో గుర్తిస్తూ వచ్చినావు, కానీ ఇంకా నువ్వు నీతిమంతుడిగా మార్చబడలా. స్టిల్ ఇప్పటికీ కూడా నువ్వు దుర్నీతిలోనే ఉన్నావు, అవినీతిలోనే ఉన్నావు, స్వనీతిలోనే ఉన్నావు. జాగ్రత్త, ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఇలాంటి దుర్నీతి అవినీతి స్వనీతి పరులమైనటువంటి మనల్ని దైవికమైన నీతిమంతులుగా మార్చడానికి కొరకే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఇంచుమించు 2025 సంవత్సరాలకు పూర్వం మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కలవరిశిలలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగం ద్వారా, ఆయన చెందించిన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి ఒక దైవికమైన నీతిమంతులుగా మారుస్తూ వచ్చినాడు. ఎంతకాలం మార్చబడకుండా అట్లుంటావు?
దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే నీతిమంతుడిగా మార్చబడవు బిడా. బైబిల్ సెలవిస్తుంది మళ్ళీ 3 సంగతులు. బైబిల్ సెలవిస్తుంది రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మీరు ఇప్పుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడితిరి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ ద్వారా మీరు నీతిమంతులుగా కడగబడితిరి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారా మీరు నీతిమంతులుగా మార్చబడితిరి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి నందలి విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇంకెంతకాలం దుర్నీతి, అవినీతి, స్వనీతిలో బ్రతక్కో, అది నిన్ను నిత్య నరకాన్ని తీసుకుని పోతుంది. ఏం చేయాలా? యేసు ప్రభు వారి రక్తంలో, యేసు ప్రభు వారి ఆత్మ ద్వారా, యేసు ప్రభు వారి కృప ద్వారా నువ్వు కడగబడితే, యేసు ప్రభు వారి నందలి విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడితే, అప్పుడు యు ఆర్ బికేమ్ ద డివైన్ రైచియస్నెస్ పర్సన్. అర్థమైందా? కాబట్టి బాప్టిజం తీసుకోకుండా ఇంకా ప్రభు వల్ల చేయి వేయడానికి సిద్ధపడిన వారు ఎవరో మీ కుడి హస్తాన్ని చూపించండి అంటే చేయి చూపించుకోకుండా అట్లాగే పెట్టి మిగల్చబడిన రొట్టె, మిగల్చబడినటువంటి ద్రాక్షరసం, ఇదిగో ఈ చేయి చూపించకుండా ఉన్న వారితోనే ప్రతి వారం కూడా అది మాట్లాడుతోంది మీతో. ఇది మీ భాగమే, ఇది మీ భాగమే, ఇది మీ భాగమే అని మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతున్నావు. నీతి అనేటటువంటి ఫలం ఫలించినప్పుడే నీ ద్వారా దేవునికి ఏమొస్తుందో తెలుసా? మహిమ. ఇంతవరకు నీ ద్వారా దేవునికి మహిమ రాలా. వీళ్ళ కదా, ఇప్పుడు మీ కదా, ప్రభువులో చేయి వేసేవాళ్ళు కదా. ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు? నేనైతే ఇప్పటికి 23 సంవత్సరాల 10 నెలల 3 రోజుల 10 నెలల 3 రోజులు అయింది. జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నేను బాప్టిజం తీసుకున్నాను. అంటే ఈ రోజుకి మీరు డేట్ని మైనస్ చేసుకుంటే ఈ రోజుకి 23 సంవత్సరాల 10 నెలల 3 రోజులు అవుతుందండి. ఆ రోజున నేను నీతిమంతుడిగా మార్చబడుతూ వచ్చినాను. ఒక దుర్నీతి, అవినీతి, స్వనీతి పరుడు అయినటువంటి నేను యేసుప్రభు వారి రక్తము, కృప, ఆత్మ, విశ్వాసం ద్వారా దైవికమైన నీతిమంతుడిగా మార్చబడ్డాను. ఇప్పుడు నేనేం పరీక్ష చేసుకోవాలా? నువ్వేం పరీక్ష చేసుకోవాలా? అంటే నీతిమంతుడిగా మార్చబడిన మనము నీతికి తగినటువంటి ఫలం ఫలిస్తున్నామా అంటే నీతిగానే బ్రతుకుతున్నామా? ఈ 23 సంవత్సరాల 10 నెలల 3 రోజులు నీతిగానే బ్రతుకుతున్నామా? లేకపోతే అప్పుడప్పుడు ఆదివారం ఒక రోజు నీతిగా ఉండి సోమవారం శనివారం వరకు మళ్ళీ దుర్నీతిలోకి పోయి, మళ్ళీ ఆదివారం రోజున మళ్ళీ నీతిగా బ్రతికి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు అవినీతిలోకి పోయి, మళ్ళీ ఆదివారం నీతిగా ఉండి మళ్ళీ సోమవారం శనివారం వరకు స్వనీతిలోనికి పోతున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ నీతిగానే బ్రతికితే అసలు ఇన్ని ప్రసంగాలు ఎందుకు? కాబట్టి జాగ్రత్త సంఘమా. ఆ నీతిమంతుడైన యేసు ప్రభు వారి శిలువ బలియాగం ఈ రోజు నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. అంతేగాని మానవుని యొక్క దాన ధర్మాలో, మానవుని యొక్క జపతపాలో, మానవుని యొక్క తీర్థయాత్రలో, మానవుని యొక్క పుణ్యస్నానాలో, మానవుని యొక్క సహస్రాలో, మానవుని యొక్క యాగాలో, మానవుని యొక్క ఏ కార్యము కూడా ఒక మానవుని, ఒక దుర్నీతి, అవినీతి, స్వనీతి పరుడైనటువంటి మానవుని నీతిమంతుడిగా మార్చజాలం. ఇది వాస్తవం. అవే గనక మానవుని నీతిమంతుడిగా మార్చగలిగితే అసలు నేను అంటాను మానవుడికి దేవుని యొక్క అవసరతే లేదు. నీ అంత త్యాగం, అంత వెలచి మనల్ని నీతిమంతుడిగా చేసినారండి. కీర్తనలు అంటాడు, యాజకులు గట ఆయన నీతిని వస్త్రముగా ధరింపజేసినాడట. అంటే ఈ వస్త్రాన్ని ఏం చేసుకోకూడదు? మలినం చేసుకోకూడదు. నాడు సార్దీస్ సంఘాన్ని గురించి చెప్తూ, సార్దీస్ సంఘంలో వస్త్రములు, వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకోవాలి. పోయిన వారం వచ్చినాడే విద్యాధరం అన్న రాసినాడు పాట. ఏమని? వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరుండిరి సార్దీసులో. వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరుండిరి సార్దీసులో. అర్హులై తెల్లని వస్త్రము ధరించి, అర్హులై తెల్లని వస్త్రము ధరించి సంచరింతురు ప్రభుతో. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి. తన రాజ్య మహిమకును తగినట్లు నడుచుకొందాము రండి. ప్రభువుకు తగినట్లు
నడచుకొందము రండి అని 2010 సార్వత్రిక సంఘ వాగ్దానంలో వస్తే అప్పుడు రాసినాడు. పోయిన వారం మీ దగ్గరికి వచ్చిన విద్యాధరరావు అన్న దాని మీద 2 పాటలు, సమాధానము, దేవుని సమాధానం అనేటటువంటి పాట, దేవుడు యథార్థవంతుడు అనే పాటలని ఆయనే రాసినాడు. ఆయన మా స్థానిక సంఘానికి ఎక్కువ వచ్చేవాడు. అప్పుడు ఆయన పక్కన ఇలా నన్ను నుంచోబెట్టి ఈ పాటలన్నీ నేర్పించినాడు కాబట్టి ఆ పాటలు నేర్చుకున్నా. సరే, మంచిది. చెప్పక నీతి అనే ఫలం ఫలించిన అనుభవమేనా నా జీవితంలో? నీతి వస్త్రానికి ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోకూడదు, అపవిత్రపరచుకోనే పరచుకో. నీతికి తగినట్లుగా బ్రతకాల. ఆ నీతివంతుడైనటువంటి యేసు ప్రభువారిని చూపించాలా ఈ దుర్నీతి, అవినీతి, స్వనీతి కలిగినటువంటి రాజ్యంలో. అప్పుడే నీ ద్వారా దేవునికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుంది. 3 రండి, 4వ ఫలము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరగా టైం అయిపోయింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలము, చాలండి చెప్పండి. 5వది ఏం ఫలం? 4వది ఏం ఫలము? ఆత్మ ఫలము. వీళ్ళకి లేదు, వీళ్ళకి అక్కడి వరకే. వీళ్ళు నీతిమంతులుగా మార్చబడితే అప్పుడే నెక్స్ట్ ఫలంలోకి వెళతారు. వీళ్ళు ఇంకా నీతిమంతులుగా మార్చబడలేదు, మారు మనసు ఫలం లేదు, సువార్త అనే ఫలం లేదు. కాబట్టి వీళ్ళకి ప్రసంగం ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు మీకే, ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడిన నీ జీవితంలో నెక్స్ట్ ప్రమోషన్ ఏం ఫలం ఫలించాలట? ఆత్మ ఫలం. ఏంటది? కిందన్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహం. ఎన్నున్నాయి? 9. పైన ఏమన్నాడు? ఫలం అన్నాడా, ఫలములు అన్నాడా? సింగులర్ వాడాడా, ప్లూరల్ వాడాడా? ఎందుకని బహువచనం వాడలేదు, ఏకవచనం ఎందుకు వాడాడు? మరి కింద 9 ఉన్నాయిగా. మనం మ్యాథమెటికల్లో మనం చదువుకునేటప్పుడు 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ వాడాలని నేర్చుకున్నాం కదా. మరి ఇక్కడ 9 ఉన్నాయి కదా, 1 కంటే ఎక్కువ ఉన్నాయిగా, మరి ఎందుకు బహువచనం వాడలా? అన్నీ కలిపి ఒక దాంట్లోనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో నెక్స్ట్ నీలో ఫలించాల్సిన ఫలం ఏంటో తెలుసా? ఆత్మఫలం. అంటే దాని అర్థం ఏంటి? అన్న, మా అమ్మకి ప్రేమ ఉంది, మా నాన్నకి సంతోషం ఉంది, నాకు సమాధానం ఉంది, మా అక్కకేమో దీర్ఘశాంతం ఉంది, మా అన్నయ్యకేమో ఆశానిగ్రహం ఉంది, మా చెల్లెలకేమో విశ్వాసం ఉంది అని షేర్ చేసుకోవడం కాదు. 9 ఎవరిలో ఉండాలా? మళ్ళీ మనలో అంటున్నారు మీరు. తులామితి అనుభవంలోనికి రావట్లేదు. ఎవరిలో ఉండాలా? నీలో ఉండాలి. ఇప్పుడు చెప్పు, గుండె మీద చెయ్యేసి. చూడగలమా? ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నీ జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము, 9 లక్షణాలు నీలో చూడగలమా? అలా ఎప్పుడైతే నీలో చూడగలమో అప్పుడే నువ్వు ఆత్మఫలం ఫలించినట్లు బిడ్డ. చూడండి, స్టెప్ బై స్టెప్, అదొక క్రమం. ఈ లోకంలో పడిచెడు తిరిగే ప్రతి వ్యక్తి కూడా మొదట సువార్త అనే ఫలం ఫలించాలా, అక్కడితో ఆగిపోకూడదు. ఆ తర్వాత మారు మనస్సు అనే ఫలం ఫలించాలా, అక్కడితో ఆగిపోకూడదు. ఆ తర్వాత బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా నీతి అనే ఫలం ఫలించాలా, అక్కడితో ఆగిపోకూడదు. ఆ తర్వాత ఆత్మీయముగా ఫలించాలా, అదే ఆత్మఫలం అంటే. అందుకన్నాడు ప్రభు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. దెన్ ఓన్లీ యు ఆర్ కాల్డ్ బై ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడే మీరు యేసు ప్రభు వారికి శిష్యులు అని ఏం చేయబడతారు? పిలువబడతారు. జాగ్రత్త. ఆత్మఫలం ఫలించిన అనుభవమేనా విశ్వాసి? నేను ఫలించానండి అంటే ధైర్యంగా చెయ్యి, లేకపోతే ప్రభుని క్షమాపణ అడుగు. ఆఖరికి 5వ చెప్పి ముగించేస్తాను. మై టైమ్ ఈజ్ అప్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16-17 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 చదివేద్దాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడు చెప్పండి, 5వది ఏం ఫలం ఫలించాలా? మంచి ఫలం ఫలించాలా. సువార్త అనే ఫలం ఫలించిన నీవు, మారు మనసు అనే ఫలం ఫలించిన నీవు, నీతి అనే ఫలం ఫలించిన నీవు, ఆత్మఫలం అనే ఫలం ఫలించిన నీవు, ఫైనల్గా నువ్వు ఫలించాల్సినటువంటి ఫలం ఏంటి? మంచి ఫలము. అంటే దాని అర్థము, ఎందుకు మంచి ఫలం అన్నాడు అంటే చూడండి, యెషయా గ్రంథము, శ్రీ గారు మీరు చక్కగా ఏసీ చేయడం వల్ల ఏమోనండి, నేను చూస్తూ ఉంటే
మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అందరు ఆవులిస్తున్నారు. ఏమి 12:30కే? 12:30కే మీరు ఆవులిస్తున్నారంటే ఇంకొంతసేపు ఉంటే అసలు ఏకంగా నిద్రపోతారేం బళ్ళు ఇచ్చేటప్పుడు. ఎందుకని? చక్కగా కంఫర్ట్ ఉంది కదా, ఆవులు ఎంచకండి. అందుకే ఇదిగో ఇట్లాంటివన్నీ నాకు డీవియేషన్ తీసుకొస్తాయని కళ్ళు మూసుకుని చెప్తున్న వాక్యం. అక్కడికి నేను కళ్ళు తెరిచినప్పుడు అంతా కనిపిస్తున్నారు మీరు ఆవులిస్తా. అందరూ ఆవులించడం, ఇటు బ్రదర్స్ ఇటు సిస్టర్స్. ఎందుకంటే చల్లగా ఉంది వాతావరణం. జాగ్రత్త. ఎందుకు మంచి ఫలం అని రాసినాడు? మీరు చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంటుంది. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట గలదు, ఆయన సత్తువ కలిగినటువంటి ఆ నేలంతటిని చదును చేసి అక్కడ ఉన్న రాళ్ళన్నిటిని ఏరివేసి అక్కడ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటించి వాటి మధ్యలో ఒక బురుజు కూడా త్రవ్వించేసి ఇప్పుడు ఆయన ఫలాలు కాస్తేనే ఎదురు చూస్తున్నాడట యజమాని. ఒక రోజున ఫలాలు కాసినాయట. అరే గబగబా వెళ్ళి ఫలాలు కాసిన అని తీసుకుని తిన్నాడట. ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది, అవి కారు ద్రాక్ష అంటే ఏదు ద్రాక్ష అంటే యజమాని యొక్క ఆకలిని తీర్చలేనటువంటి ద్రాక్ష, పెద్ద ద్రాక్ష, పెద్ద ఫలం. అందుకన్నాడు శ్రేష్టమైన తీగలే నాటాడంటండి. ఆయనే మొత్తం అంతా చదును చేసినాడట, శ్రేష్టమైన తీగలు తీసుకొచ్చి నాటాడట. అయినా కానీ ఏ ద్రాక్ష వచ్చింది? శ్రేష్టమైన వాక్యమే వింటున్నావు, శ్రేష్టమైన సహవాసంలోనే ఉన్నావు, శ్రేష్టమైనటువంటి సంఘంలోనే చేర్చబడ్డావు. కానీ జాగ్రత్త, శ్రేష్టమైన ఫలం రాకపోతే ఆ చెట్టు ఏం చేయబడుతుంది? నరికి వేయబడుతుంది. జాగ్రత్త. కాబట్టి అన్నాడు ప్రభు, మంచి ఫలం ఏం చేయాలి? మనం ప్రభు కోసం ఏం చేయాలి చెప్పండి? మంచి ఫలం ఫలించాలి. అయిపోయింది వర్తమానం, టైం అయిపోయింది కాబట్టి ముగించి రివిజన్ చేయనా? మన వర్తమానం యొక్క అంశం ఏంటి? బహుగా ఫలించటం. మూలవాక్యం ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏం ఫలించాలి? 1, సువార్త అనే ఫలం ఫలించాలి. 2, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. 3, నీతికి తగిన ఫలం ఫలించాలి. 4, ఆత్మఫలం ఫలించాలి. 5, ఎవరి కొరకు? దేవుని కొరకు మంచి ఫలము ఫలి. కన్క్లూజన్ ఆఫ్ ద సర్మన్, వర్తమానం యొక్క ముగింపు మాట చూసుకుని ముగించుకుందామా? లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయమటుకు ఈ సంవత్సరము కూడా ఉండని, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. జాగ్రత్త. త్వరగా చెప్పైనా. ఒక యజమాని ఉన్నాడట. యజమాని ఎవరికి సాదృశ్యము? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఆ యజమానికి ఏం తోట ఉందట? ద్రాక్ష తోట. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము? ఇజ్రాయేలు సంఘానికి సాదృశ్యము. ద్రాక్ష తోటలో ఏమి నాటాడంట? ఎవరైనా ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగలు నాటుతారు. ఈయన ఏమి నాటాడంట? అంజూరపు చెట్టు నాటాడట. అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యము? అన్యజనులమైనటువంటి మనకి సాదృశ్యం. మనల్ని తీసుకుని ఎక్కడ నాటాడు? ఇజ్రాయేలు సమాజం ద్రాక్ష తోటలో నాటుతూ వచ్చాడట. నాటి 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడంటండి. ఏమైనా ఫలం వచ్చిందేమో, సువార్త అనే ఫలం వచ్చిందేమో, మారుమనసు అనే ఫలం వచ్చిందేమో, నీతి అనే ఫలం వచ్చిందేమో, ఆత్మఫలం వచ్చిందేమో, మంచి ఫలం వచ్చిందేమో అని 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడట. ఒక్క ఫలం కూడా లేనే లేదు. ఇప్పుడు యజమాని తోటమాలతో చెప్తున్నాడు. తోటమాల ఎవరికి సాదృశ్యము? ప్రభు అని యేసుక్రీస్తుకి. ఏమని చెప్తున్నాడు? ఎందుకయ్యా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లేస్ వేస్ట్, కాబట్టి ఏం చేద్దాము? ఈ సవతలు పడేద్దాం, ఇంకో చెట్టు పెడదాం అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుడి పార్శ్వమున కూర్చుని ఉచ్చరింపశక్యం కాని మూలుగలతో నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, ఇప్పుడు ఈ సంవత్సరం ఉండనివ్వు, నేను దీని చుట్టూ ఏమేస్తాను? అవుతాను, తర్వాత ఎరువేస్తాను. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిందా సరే, లేకపోతే అప్పుడు ఏం చేద్దాం? అయిపోయింది మెసేజ్. ఈ సంవత్సరం కూడా చెప్పండి. ఇప్పుడు 2025 సంవత్సరం నవంబర్ నెల 23వ తారీఖు వరకు నువ్వు ఉన్నావు బ్రతికి అంటే కారణం ఎవరో తెలుసా?
నీ గొప్పతనం, నీ మంచితనం, నీ ప్రొఫెషన్, నీ డిజిగ్నేషన్ కాదు స్నేహితుడా, జాగ్రత్త. 2025 సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్ రోజున నీ కొరకు యేసు ప్రభు తోటమాలి ఉచ్చరింపశక్యము గాని మూలుగలతో, తండ్రి ఈ సంవత్సరం ఉండనివయ్యా, ఈ సంవత్సరం నేను ఎరువేస్తా, స్పెషల్ స్పీకర్స్ని తీసుకొస్తా, వాళ్ళ చేత ప్రత్యేకమైన వర్తమానం చెప్పిస్తా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని ఆయన ప్రార్థన చేశాడు కాబట్టే ఉన్నావు. ఇక్కడ వరకు ఉంటే బాగుండు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఈ సంవత్సరం ఫలించినా లేకపోతే అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నీకు ఎంతకాలం ఉంది? కరెక్ట్గా 5 వారాలు ఉందంతే ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ 5 వారాల్లో నువ్వు ఫలించావా సరి, లేకపోతే సారీ టు సే 2026 సంవత్సరం హెబ్రోన్ క్యాలెండరు, సార్వత్రిక సంఘ వాగ్దానము బహుశా నువ్వు చూడవేమో, జాగ్రత్త. అందుకన్నాడు ప్రభు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి, చాయిస్ ఈజ్ యువర్స్, తీర్మానం నీదే. ప్రభువా ఈ 5 వారాల్లో నేను ఫలించి నిన్ను మహిమపరుస్తానయ్యా అంటే నెక్స్ట్ ఇయర్ చూస్తావు. లేదులే వీళ్ళు ఇలాగే చెప్తారు, ఇప్పుడు కాదులే, నా చదువు అయిపోయిన తర్వాత చూద్దాం, నా పెళ్ళైన తర్వాత చూద్దాం, నాకు పిల్లలు కలిగిన తర్వాత చూద్దాం, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం, నాకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూద్దాంలే అనుకున్నావా? జాగ్రత్త, జాగ్రత్త స్నేహితుడా. ఫలించాలి అనేది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఫలించి దేవుడిని మహిమపరుస్తావో, ఫలించకుండా నశించి నిత్య నరకాగ్నికి ఉండడానికి వెళ్తావో, చాయిస్ ఈజ్ యువర్స్, తీర్మానం నీదే. పరీక్షించుకో, సరి చేసుకో. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది ఉంచుదాం.